అవునా, నీకో విషయం చెప్పాలి. ఈ మధ్య ఏదో కొత్త వెరైటీ దొంగలు తిరుగుతున్నారంట. వెరైటీ దొంగలా? వాళ్ళు ఎలా ఉంటారు? సూపర్ మ్యాన్ లెక్క ప్యాంట్ మీద రారేసుకుని తిరుగుతుంటారా? ఏహే, అది కాదే బాబు. నీట్ గా టిప్ టాప్ గా రెడీ అయి ఇంట్లో ఎవ్వరు లేని టైం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి ఉన్నదంతా దోచుకోబోతుర్రంట. నువ్వు పని చేయడం మానేసి సినిమాలు ఎక్కువ చెప్తున్నట్టున్నావు. ఏ కాదే బాబు, మొన్న మా సందు చివరి జరిగిందంట. సర్లే గానీ నేను పోతున్నా, ఇంకా మా అమ్మగారు వచ్చేసారు. దొంగడొచ్చినా ఏంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎవరు? నేను జోన్స్, సుధా ఫ్రెండ్ని. సుధా ఎవరు? ఆ? నా ఫ్రెండ్ మీ అమ్మగారు. ఎలా నమ్మాలి నేను మీరు ఫ్రెండ్ అంటే? తలుపు తీయమ్మా చెప్తాను. ఆహా, నేను తలుపు తీసి ఇంట్లోకి పిలిచి కాఫీ ఇస్తే మంచి కంఫర్ట్ గా ఇల్లంతా దోచుకుందామనా? ఆ? ఇల్లు దోచుకుంటానా? అసలు ఏం ఆడుతున్నావు? నేను ఎవరో తెలుసా? మీరేమన్నా అనుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబా దొంగ సచ్చినోడివి. ఏయ్ హోల్డ్ యూర్ టంగ్. టంగు లేదు బొంగు లేదు. అయినా ఇలాంటివి చాలా సార్లు చూసానులే. బయలుదేరు ఇంకా. సుధా ఉందా లేదా? కాల్ చేయాలా? సరే చేసుకోండి. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఈరోజు ఇల్లంతా దోచేద్దామని ఫిక్స్ అయిపోయినావా? ఇంకే ఇల్లు దొరకలేదా నీకు? అయ్యో ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. ఎందుకు వస్తున్నావు ఊరుకునే? అరవక హీరోకి ఎంట్రీ సాంగ్ పాడినట్టు పాడి వెల్కమ్ చెప్పాలా మీకు? నువ్వు పాడు ఏదైనా చేసుకో, కానీ సుధాకి ఒకసారి కాల్ చేయి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను ఎందుకు మాట్లాడాలి సార్? అసలు నేను ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? సుధా, అమ్మయ్యా సుధా వచ్చావా? బయట ఉన్నవేంది, లోపలికి వెళ్ళొచ్చు కదా. అమ్మగారు మీరా? తలుపు తీయకుండా నువ్వేం చేస్తున్నావే? అమ్మగారు నేను లోపల పని చేసుకుంటున్నాను. బాబుగారు పిలిచింది వినిపించలేదు. అంటే ఇప్పటి వరకు నాతో మాట్లాడింది నువ్వు కాదా? నేను కాదు, టీవీ సీరియల్. అంటే నేను అడిగిన క్వశ్చన్స్ కి టీవీ ఆన్సర్ చేసిందా? అమ్మగారు ఒక నిమిషం. చారు, నేను ఇంకా పోలేదండి, పడ్డానంతే. చేయిస్తే లేస్తా. ఏందే ఇదంతా? అమ్మా అంటే సార్, ఏదో టీవీ సీరియల్ డైలాగులకి మీ మాటలు సింక్ అయి ఉండొచ్చు కానీ మీరు అమ్మగారి ఫ్రెండ్ అని తెలియక మిమ్మల్ని బయట నిల్చోబెట్టి కింద ఆయిల్ కొట్టి మిమ్మల్ని ఏదో చేసేద్దాం అనుకునేంత దుర్భాగ్యురాలని కాదు సార్ నేను. నువ్వు నన్ను చంపలేదు కానీ చంపడానికి కావాల్సినవన్నీ చేసావు. అంత మాట అనకండి సార్. నేనేదో యాక్టింగ్.